ఏహే ఎక్కడిది అస్సలు ఒడుస్తలేదబ్బా ఫోన్ ట్యాపింగ్ పంచాయతీ. ఈ నడుమ కేటీఆర్ సార్ను హరీష్ రావు సార్ను విచారణ చేసినా, అంతకు మునుపు సంతోష్ రావును విచారణ చేసినా, ఇక పెద్ద మనిషి కూడా విచారణకు రావాలని నోటీసులు పంపించేటాళ్లకు ఇక పంచాది ఆఖరికి వచ్చినట్టే అనుకురు అందరూ. కానీ పిలవంగానే సారు విచారణకు వస్తే ఏదో ఒకటి అయ్యేటిదేమో కానీ సార్ వచ్చేటట్టే లేడు కదా మరి. పార్టీ కార్యకర్తలు ముఖ్యమైన లీడర్లు అలా పార్టీ లాయర్లతో మాట్లాడినాక సిటీ విచారణకు రావాలని డిసైడ్ అయిందట కేసీఆర్ సారు. కాకపోతే పోలీస్ స్టేషన్ కు రాడట, నందినగర్ లో ఆయన ఇంటికాడికే క్వశ్చన్ పేపర్ పట్టుకుని రావాలట అధికారులు. సారు కొట్లపానం మంచిగా లేదు కాబట్టి ఆయన స్టేషన్ కు రానక్కర్లేదు, ఆయన అనుకున్న కన్నా విచారణ చేస్తామని కుడుతూ పోలీసు వాళ్ళు చెప్పేటాళ్లకు ఇంటికాడికే రావాలని పిలుస్తుండేమో మరి. కేసీఆర్ గారిని కుట్రపూరితంగా వివక్షతోని ముప్పు తిప్పలు పెట్టాలని, వేధించాలని, తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ ప్రజల నుండి కేసీఆర్ గారిని వేరు చేయాలని మీరు శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మీ వల్ల కాదు. గోడ మీద ఆ నోటీస్ అంటించారు, గోడ మీద మీరు నోటీస్ అంటించారు. అసలు గోడ మీద నోటీస్ అంచాల్సిన అవసరం ఏంది? ఇదిట్టుంటే ఇటు ఐదారన్నాడు వేలల్లో హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ భవనంకు రావాలని పార్టీ కార్యకర్తలను పిలిచారు పార్టీ ముఖ్యమైన లీడర్లు. సిట్ వైఖరి, ఇది సిట్ వైఖరి కాదు, ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్పిండు? మున్సిపల్ ఎన్నికల రీత్యా పార్టీ అధ్యక్షుడిగా అభ్యర్థుల సెలక్షన్, బీఫాములు ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత పార్టీ అధినేతగా నా మీద ఉంది కాబట్టి నేను తక్షణం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హాజరు కాలేను అని అంటే మళ్ళీ ఆగమేఘాల మీద. దీని వెనుక ఆంతర్యం ఏంటి? ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గాని బీఆర్ఎస్ శ్రేణులు గాని మున్సిపల్ ఎన్నికల 3 నుంచి వాళ్ళను మానసికంగా కాస్త చెదరగొట్టాలి అనేటువంటి దుర్మార్గం. అంటే సార్కు మద్దతుగా రావాలని పార్టీ కార్యకర్తలను పిలుచుకుంటున్నారు అన్నట్టు. ఎట్టున్నా వేలల్లో వస్తారు సార్ అభిమానులు, అందుకనే గట్ట వచ్చేటోళ్ళకే తక్లీఫ్లు కాకుండా అన్ని తీర్ల సవలతులు చేస్తున్నారు కూడా. ఇప్పటికే వంట వండేటోళ్ళు, వడ్డించేటోళ్ళు, నీళ్లు పోసేటోళ్ళు, గిలాసులు ఇచ్చేటోళ్ళు, ఊకేటోళ్ళు, ఎత్తిపోసేటోళ్ళు అందరినీ మాట్లాడుకున్నాట. అప్పుడే ఏం తక్కువ 3000 మంది కొండలు ఉండిస్తున్నాడ. మరి అంతగానే ఉండాలి కదా. మరి ఐదారు నాడు సజ్జనాలు సార్ ఎటువంటి క్వశ్చన్లు అడుగుతాడో, దానికి పెద్ద సార్ ఎటువంటి సమాధానాలు చెప్తాడో కానీ సిట్ అధికారుల రువడి చూస్తుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఆఖరి కట్టడానికి వచ్చినట్టే కొడుతుంది పోండ్రి. రైట్, ఇక ఇయాల్టి సంధి మళ్ళీ 2 వారాల దాకా లీడర్లకు తీర్కుండదు పొర్రి. మున్సిపాలిటీ ఓట్ల జోరు మామూలుగా లేదు మరి. జెండాలు, జేజేలు, మీటింగ్లు, సభలు, ప్రచారాలు, లీడర్లు మస్తు బిజీ. ఏదో అనుకున్నాం కానీ ఆశావాహులు కూడా గట్టినే ఉన్నారు. అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చినాయి నామినేషన్లు. ఆఖరికి అందులో మిలియేటి ఎన్నో, పోటీ చేసేటోళ్ళు ఎంతమందో కానీ నామినేషన్ కాయిదాలకైతే కొదువేలేదు. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, 28,456 నామినేషన్లు. మొదటి 2 రోజులు 9,274 మంది దానికి నామినేషన్లు వేస్తే మూడో రోజు ఒక్కనాడే ఏం తక్కువ 19,850 మంది నామినేషన్లు వేసారు. ఇదంతా తెలంగాణ మున్సిపాలిటీ ఓట్లలో పోటీ చేసేందుకేసిన నామినేషన్ లెక్కలు. నామినేషన్లు ఎటు ఒడిచినాయని ఇక బీఫామ్ల కొరకు ఫైటింగ్లకు దిగిరు 3 పార్టీల లీడర్లు. పార్టీ గుర్తుల మీదనే ఓట్లుంటాయి కాబట్టి నాకంటే నాకన్నట్టు పెద్ద లీడర్ల ఇంటి చుట్టూ తిరగబట్టే పార్టీ గుర్తుల మీద పోటీ చేసే భాగ్యం దొరకకుంటే అంటే బీఫామ్లు రానోళ్ళుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అన్నట్టు. బీఫామ్ ముచ్చట ఆటంక గానీ ముందుగానైతే కాయిదాలు ఇద్దాం అనుకుని నామినేషన్ లేచిన వాళ్ళే బొచ్చాడు మంది. ఇక నామినేషన్లు ఓడిచినాయి కాబట్టి ఇన్నొద్దులు మూలకేసిన జెండాలకు దుమ్ము దులుపుతున్నారు అన్ని పార్టీల లీడర్లు. భుజాన జెండాలు పెట్టాలనే, జేజేలు కొట్టాలనే, ప్రచారం జోరుగా చేయాలన్నాయే. మరి వద్దనుకున్న వాళ్ళు 3వ తారీఖు నాడు ఇచ్చిన కాయిదాలను వెనకకు తీసుకునే ఛాన్స్ ఉంటది. కాదు ఒక్కటొడిచినా అంటే పార్టీ గుర్తుల మీద పోటీ చేసేటోళ్ళు ఎంతమంది, సొంతంగా నిలబడ్డోళ్ళు ఎంతమంది అంటే లెక్కలన్నీ తేలుతాయి కాబట్టి మళ్ళా తెల్లాల్సింది పెద్ద పెద్ద లీడర్లంతా ప్రచారానికి తయారైతున్నారు. అందరేమో కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏడేట తిరుగుతాడో షెడ్యూల్ తయారు చేసిరు కూడా. ఇప్పటికే ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా ఒక్కనాడు తీరికలేదు సార్కు. రోజుకో 2 దుక్కుల మూలల మీద మీటింగ్లు, సడకుల మీద సభలు, మందిలో నిలబడి ముచ్చట్లు. అబ్బో జోరు ఉంటదిగా. 8వ తారీఖు నాడు పొద్దుగేటాలకు ప్రచారం ఉడిస్తే 11వ తారీఖు నాడు ఓట్లు పడతాయి. 13వ తారీఖు నాడు లెక్కింపు కార్యం నడుస్తుంది. రేపు మున్సిపాలిటీలలో కొత్త ముచ్చట్లు ఏమున్నాయి అనేది మల్లోపాలు పట్టుకొస్తాం కానీ ఇయాటికైతే ఇంతే ఇక.
జగాలను గాచే జగన్మాతలు, వరాలిచ్చే వనదేవతలు, ఆదివాసీల ఆరాధ్య దైవాలు, అడగకుండానే అన్ని ఇచ్చేటి సల్లని తల్లులు, మేడారం సమ్మక్క సారక్క దేవతలు. 4 రోజుల సంధి ఆ దేవతలకు భక్తి శ్రద్ధలతోని పూజలు చేసుకుంటూ వస్తుర్రు భక్తులు. వనదేవతలను గద్దెల మీదికి తీసుకొచ్చి కొలుసుకోర్రు. ఇప్పుడు ఆఖరి ఘట్టం కింద మళ్ళోసారి దేవతలను వన ప్రవేశానికి తోలిచ్చిర్రు. రైట్, మేడారం జాతరలో తల్లుల దర్శనం ఒడిసింది. 4 వద్దులు మేడారం గద్దెల కాడ తల్లుల సుందర రూపాలను కుంకుమ పచనీలతో గొలుసుకున్నారు భక్తులు. ఆఖరి నాడు అంటే శనివారం నాడు క్షీరసారెలు పెట్టి తల్లుల్ని ఎడోళ్ళ నాడు సాగదోలేదు. అంటే 4వ నాడు తల్లుల గద్దెల కాడ ఆఖరి రహస్య పూజలు ఒడిసినాక తల్లుల వన ప్రవేశానికి తోలిచ్చిరు అన్నట్టు. సమ్మక్కను శిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, పగిడితరాజును పూనుగుండ్లకు, గోవిందరాజును కొండాయికి తోలిచ్చిరు గిరిజన పూజారులు. ఇట్ట ఏడోళ్ళ నాడు తోలిచ్చుడుతో 4 వద్దుల వనదేవతల జాతర ఒడిసినట్టయింది. బుధవారం నాడు సారక్క గద్దెల మీద కొచ్చుడుతోని సులువైన జాతర తెల్లారి సమ్మక్క కొచ్చుడుతోని ఇగింత చోరు అందుకుంది. గద్దెల మీద కొలువు తీరిన తల్లుల దర్శన భాగ్యం కొరకు బుధవారం కెంచి శుక్రవారం వరకు ఏం తక్కువ 1.5 మందికి మీదనే భక్తులు వచ్చిర్రు. ఒక శుక్రవారం నాడే ఎంతమంది వచ్చిర్రు ఎరికేనా? 50 లక్షల మందికి మీదనే. ఇది నేనంటున్న ముచ్చట కాదు, నేను పోయి లెక్క పెట్టి వచ్చింది ఏం లేదు, అధికారులు వేసిన అంచనే మీకు చెప్తున్నా అంతే. ఇగిట శనివారం నాడు వచ్చేటోళ్ళ లెక్కలన్నీ బయటికి తీస్తే ఇంత ఎక్కువనే ఉంటది కావచ్చు. జంపన్న వాగుల పుణ్యతానాలు, సల్లని తల్లులకు మొక్కులు, నిలువెత్తు బంగారం ముడుపులు, బేరీల మోతలు, శివసత్తుల ఆటలు, గిరిజన సాంప్రదాయ నృత్యాలు, ఆటలు పాటలు. అబ్బో చిన్నగా లేదనుకోరాదు రే. ఏదైతే గానీ గిరిజన కుంభమేళ మేడారం జాతర మాత్రం ఈ పారి మస్తు సంబరంగా అయింది పోండ్రి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం జనము, ఏం పబ్లిక్. టీవీలో చూస్తుంటేనే 2 కళ్ళు సాల్తలేవు. అసొంటిది ఇక ఆడికి పోయిన వాళ్ళ మురిపేం చిన్నగా లేకునాలే కావచ్చు గంతమందిని చూసి. అబ్బో, ఇసుక పోస్తే రాలకుంటూ వచ్చిర్రు భక్తులు. సొంతంగా బండ్లు బాడిగలు కట్టుకొచ్చిన వాళ్ళు కొంతమంది, బస్సులకి ఎక్కొచ్చిన వాళ్ళు కొంతమంది, కోట్లలో వచ్చిర్రు భక్తులు తల్లుల దర్శనానికి. అగో గంతమంది వచ్చినందుకే గింత తిప్పల మరి ట్రాఫిక్ తోని. మేడారం కెంచి తాడవాయి వరకు బండ్లు కదిలిందే లేదు. మేడారం జాతరకు పోయి ఇంటి దారి పట్టిన భక్తులది ఒక తిప్పల కాదు ట్రాఫిక్ చేయంగా. ఏం తక్కువ 14 కిలోమీటర్లు అయినాయి మరి బండ్లు. ఓ 10 గంటలకెంచి 6 బండ్లు అన్నే ముంగడికి కదిలిందే లేదు. బస్సులు, కార్లు, ఆటోలు, టాటా ఏసీలు, బులోరో బండ్లు, ట్రాక్టర్లు అన్ని ట్రాఫిక్లనే. జాతరకు పోయేటప్పుడు ఎటనో గట్టబోయేది కానీ తిరిగి ఇంటికి పోవుడే పెద్ద నెత్తినొప్పి అయింది. రోడ్ల మీద బండ్ల ట్రాఫిక్, బస్టాండ్ల పబ్లిక్ పడిగాపులు. చలికి ముసుగులేసుకొని ముసురుకున్నారు ఆడోళ్ళాడ. ఆడాడ లొల్లులు, అధికారులతోని పంచాదులు. రాకరాకో బస్సు వస్తే ఊకెక్కిపోక బస్సు అద్దాలు వాళ్ళ కొట్టిరు కూడా. రోడ్ల మీద 2 వరుసల బండ్ల ట్రాఫిక్ అయ్యాయి. 6 బస్సులు అన్నే ఆగే. వాళ్ళు మాత్రం ఏం చేస్తారే అన్నలు వాళ్ళ మీదకి పంచాదికి పోతే అయినా ఎవరి బాధ వాళ్ళ తీయాలి. ఏం తక్కువ 1.5 మంది 5 లక్షలకు మీదనే బండ్లు వచ్చాయి. ఎన్ని తోవలు మారిస్తే మాత్రం ఏం పాయిదా? గన్ని బండ్లు ఒకటే పాలు రోడ్డు ఎక్కేటాలకు గంత ట్రాఫిక్ కాబట్టి మరి ఏం ట్రాఫిక్ ఏమో కానీ తల్లుల దర్శనానికి పోయేటప్పుడు గింత ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఈ గింత తిప్పలు అయ్యేడుతుండే పో. మొన్నైన సర్పంచ్ ఓట్లప్పుడు కొందరు నియతిగల ఓటర్లు ఏం చేసిర్రో ఎరికే కదా. మా ఇంట్లో ఉన్న ఓట్లు అమ్మబడవు, దయచేసి మా ఇంటికి ఎవ్వళ్ళు పైసలు ఇస్తానికి రాకుర్రి, మీరిచ్చినా తీసుకోము, మాకు నచ్చిన వాళ్ళకే ఓటేస్తాం అని ఆడాడ వాళ్ళ ఇంటి ముంగట బోట్లు పెట్టిర్రు. ఆగో అసొంటి బోర్డులే ఇప్పుడు మళ్ళా దర్శనం ఇస్తున్నాయి. ఆగో ఇప్పుడేం ఓట్లు అని అంటారా? అయితే గీ ముచ్చట చూడుర్రి, నీకే అర్థమవుతుంది. మా ఇంట్లున్న ఓటర్లకు ఎసోటి ఆశ చూపోద్దు, ఎందుకంటే అది మీరు తిరిగి సంపాదించుకునేది అందుకే అని ఇంటి ముంగట పెద్ద ఫ్లెక్సీ కట్టిండు చూడు. ఈ అన్న పేరు శ్రావణు, గుడి పూజారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేటలో ఉంటాడు. అయితే మున్సిపల్ ఓట్లకు గంట మోగించారు కదా, ఒక ఓట్లలో ఆశ్వరావుపేటలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు మా ఇంటి దిక్కు రావద్దు, మీ మీద మాకు ఎటువంటి కోపం లేదు, మా ఓట్లు అమ్ముకోవద్దని మేము డిసైడ్ అయినాం అంతే, మీరిచ్చే పావులా పరకకు ఆశపడి లొంగటలం కాదన్నట్లు ఈ నమూనాల గేటుకు ఫ్లెక్సీ కొట్టించి మరీ పెట్టిండు. అంతేనా అన్న? మున్సిపాలిటీకి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మా ఇంటి ముందు ఈ ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. మీ వార్డుల్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు తీసుకొచ్చే డబ్బులకి కానీ వస్తువులకి కానీ దయచేసి మీరు ఆశపడవద్దు. మీ 5 సంవత్సరాల భవిష్యత్తుని సంవత్సరానికి 100 రూపాయలకో 200 రూపాయలకో అమ్ముడుపోతే రేపొద్దున మీ వార్డు అలాగే మీ మున్సిపాలిటీ
అభివృద్ధి ప్రశ్నార్థంగా మరి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి మందం ఇచ్చే కోటరు బీరు బిర్యానీ 1000-2000 ఆశపడి మీ ఓటు అమ్ముకోవద్దు. ఇది మనందరి బాధ్యత. దేనికి ఆశపడకుండా ఓటేరి. అట్లయితేనే గెలిచిన వాళ్ళ గల్ల పట్టుకుని అడిగే దమ్ము ఉంటుంది మనకు అని చెప్పుకొస్తుండు. అంతేకాదు పైసలకు కానుకలకు కక్కుర్తి పడకుండా ఓటేసేంత దమ్ము మాకుంది. మీరు సుతం మా లెక్కనే చేయరి. మన ఆశ్వరావుపేట మరింత ముంగడి పోవాలంటే ఇదే పద్ధతి. నియతిగా ఓట్లేద్దాం అని అందరికి పూసగూస్తుండు. సూపర్ కదా. ఇవాళ రేపు అర్ధరాత్రి అయినా సరే తలుపులు బార్లా తెరిచి ఎవరు నిలిచిపోతారో అని ఎదురు చూసేటోళ్ళే ఎక్కువ. అసొంటిది అన్న మాత్రం ఏకంగా బోర్డు పెట్టి మా ఓట్లు అమ్మం, ఎవరు రావద్దు అన్నట్టు ముఖం మీద చెప్తున్నంటే ఉండాలి వేసంటోళ్ళు అని అనుకోబట్టిరు ఈ ముచ్చడు చూసిన అక్కడి జనాలు. జనాలు పెద్ద పెద్ద ఫోన్లు కొంటారు, కానీ అవి పగలకుండా కాపాడే స్క్రీన్ గార్డ్ను మాత్రం నాజీ రకంది వేసుకుంటారు. బైకులు లక్షలు పెట్టి కొంటారు, కానీ ఆ బండ్ల మీద నుంచి పడితే కాపాడే హెల్మెట్ను మాత్రం అల్క తక్కువది కొంటారు. అగో గిట్లనే ఒక దగ్గర లక్షలు విలువ చేసే బండ్లు వేసుకొని పోతున్న ఓ పిల్లగాన్ని ఓ మంత్రి మేడం ఆపింది. మరిగా మంత్రికి పొలగానికి నడుమ ఏం ముచ్చట నడిచిందో చూడుర్రి. హెల్మెట్ రూల్ మీద ఏపీ సర్కార్ పెద్ద యుద్ధమే చేస్తుంది కదా. 2 పయ్యాల బండ్లు తోలిన తప్పకుండా నెత్తికి చిప్ప దొడుకోవాలి, లేకుంటే అట్టిగా ఇండ్లు మునుగుతాయని రోడ్డు భద్రతా వారోత్సవాలనే కార్యం ముంగటేసుకురు సర్కారు వాళ్ళు. అట్లా శుక్రవారం నాడు సత్యసాయి జిల్లాకు పోయిన మంత్రి సవితా మేడం పెనుకొండలో పెట్టిన హెల్మెట్ రూల్ కార్యానికి హాజరుపడ్డది. అధికారులతో కూడి తాను కూడా ఓ హెల్మెట్ పెట్టుకుని బండి తోలి జనాలను కూడా పెట్టుకోవాలన్నట్టు చెప్పకనే చెప్పింది. అట్లా అది ఇది అంటుండగానే సోమదేవపల్లికి చెందిన సాయానికి తమ్ముడు నెత్తికి హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకి వచ్చిండు. మేడం కంటే పడ్డాడు. ఇక ఊకుంటదా? బండి ఆపించి తమ్ముడితో వాళ్ళ అమ్మకు ఫోన్ చేయించింది. అమ్మ నన్ను మినిస్టర్ సవితా మేడం బండి ఆపిందే, హెల్మెట్ లేదని చెప్పి అడ్డం తిరిగింది, జర నీతో మాట్లాడని ఫోన్ ఇచ్చిండు మేడంకు. అమ్మా నేను మినిస్టర్ సవితమ్మని మాట్లాడుతున్నానమ్మా, బాగున్నారా? 2.5 లక్షలు పెట్టి బైక్ కొనిచ్చినావు, చాలా సంతోషం. మరి కష్టపడి బైక్ కొనిచ్చినావు, మీ అబ్బాయి ఏమో హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలుతా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి బండి పంపిస్తాం, కొత్త బండి. మళ్ళీ నీ కొడుకు ఎక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలితే బండి ఇంటికి రాదు. ఇప్పుడు మేమే హెల్మెట్ పెట్టి పంపిస్తాం మీ అబ్బాయికి, ఓకేనా? అదన్నట్లు ఈ ఒక్కసారికి మీ అమ్మ చెప్పిందని ఇచ్చిపెడుతున్నాం. ఇంకో పాలు హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకి వస్తే బండి వంచబోతాం, జాగ్రత్త అని చెప్పింది మంత్రి. అటు వెనుక కలెక్టర్ ఇంకా ఎస్పీ సార్లు ఇద్దరు కూడి ఓ కొత్త హెల్మెట్ దొడిగిరి తమ్మినికి. ఇప్పటి సందని హెల్మెట్ పెట్టుకో తమ్మి, నెత్తి ఖరాబ్ అవుతుంది, పాపడ జరిగిపోతుందని పక్కకు పెట్టకు. బండి మీద నువ్వు ఉన్నావంటే నీ నెత్తి మీద ఇది ఉండాలి, జాగ్రత్త అని చెప్పి తోలిరు. ఇది ఇట్లుంటే అటు అనంతపురం పట్టణంలో బుల్లితెర నటులు సోయి కల్పించరు. ట్రిపుల్ రైడింగ్ వద్దు, హెల్మెట్ పెట్టుకో బ్రో లేకుంటే పోతావు, మొబైల్ వద్దు అనే ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ తీసిరు రోడ్ల మీద. హలో అనంతపూర్. మరి ఇక్కడ అనంతపూర్ ఎస్పీ గారు జగదీష్ గారు చొరవతోటి ఈ రోజు ప్రజల సంక్షేమం కొరకు ఇన్ని మెసేజ్లు జారీ చేయడం జరుగుతుంది. పంచసూత్రాల గురించి వాళ్ళు ఒకటే మొత్తుకుంటున్నారు. ఆ పంచసూత్రాలు పాటించండి. ట్రిపుల్ రైడింగ్ వద్దు, హెల్మెట్ ధరించండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ వద్దు, స్పీడ్ ఎక్కువగా నడపొద్దు. ఈ 5 సూత్రాలను పాటించండి. డెఫినెట్ గా మీ జీవితాన్ని కాపాడుకోండి, పక్క వారిని కూడా సేఫ్ గా ఉండనివ్వండి. ఇంటిరా ప్రతి ఒక్కరు ఈ రూల్స్ పాటిస్తే చాలా మటుకు టక్కరు తగ్గుతాయి, అందరు మంచిగుంటారు అని కార్యం ముంగటేసుకున్నారు అక్కడి పోలీసులు. మరి ఇవన్నీ చూసినా జనాలు మారుతారో లేదో గాని హెల్మెట్ రూల్ మాత్రం గట్టిగా అమలు చేయాలి అని మరింత రువ్వడి పెంచుతుంది ఏపీ సర్కారు. ఈ నడమ బంగారము వెండి ధరలు జనాలతోని దాగుడు మూతలాడుతున్నాయి. తగ్గింది అని సంబురంగా చెప్పేలోపు మళ్ళా పెరిగింది చూసుకోరి అని చెప్పేలోపు మళ్ళా తగ్గుడు. గిట్ల ఒక్కతాన నిమ్మలం లేకుండా చేస్తున్నాయి జనాలను అన్నట్లు శుక్రవారం పొద్దుక దభేల్మని పడిపోయిన సొమ్ముల ధరలు మళ్ళా పెరిగి పాడైనాయట. మరి ఎంత పెరిగింది ఏం కథ అనేది అట్లా పోయి అరుచుకొని వద్దాం పార్రి. బంగారం ధరలు పోతున్న ఓ రామశిల్క లెక్కనే ఉన్నాయి కదా. శుక్రవారం నాడు పెద్ద ఎత్తున తగ్గినాయి, కొనుక్కోరి అని తాటికాయంత అక్షరాలతో వార్తలు ఇట్లా వేసినో లేదో అప్పుడే మళ్ళీ పిటాన పిరవై పాత బుద్ధి చూపిస్తున్నాయి. నిన్నటికి ఇవాళకి అందాజ 90,000 దాకా తగ్గిన వెండి కిలోకు 1,20,000 దాకా వలుకుతుంటే అటు బంగారం మాత్రం జరంత అడిటుగానే ఉంది. అటు బంగారం 6,000 ఎగవాకి మరింత పిరవైంది. సొక్కమైన బంగారం 1,60,000 వలుకుతుంటే సొమ్ములు చేపించుకునే 22 క్యారెట్ల బంగారం 1,47,000 చిల్లర ఉంది. ఇట్లా తగ్గుడు చారాన పెరుగుడు బారాన అన్నట్టు నడుస్తుంది వ్యవహారం. వారం 10 దినాల సంది పేక మేడలో కూలిపోతున్న ధరలు చూసి పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు చూస్తే వెనక ముందు అవుతుర్రు. అంతంత ధరలు పెట్టుకుంటే రేపు పెట్టిన పెట్టుబడి అన్నా వెళ్తో లేదని బుగులతో వెనక పట్టుబడుతున్నారు చాలా మంది.
అటు శుక్రవారం నాడు పెద్ద ఎత్తున తగ్గిన ధరలు చూసి బంగారం ధరలు మళ్ళీ దిగొచ్చినట్లే గరీబోలకు అందినట్లే అని మురిసి ముప్పంది వైరు జనాలు వాళ్ళట్లా సంబరపడ్డరో లేదో ఇటు అనుకున్నట్టే మళ్ళీ పెరిగిపాడైనాయి. మొత్తానికి పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు తగ్గుడు సూత మళ్ళీ డబల్కు డబల్ పెరుగుట కొరకే అన్నట్టు తయారైంది పరిస్థితి. ఏదేమైనా మొన్నటి పిటాన పిరమై అందకుండా పోతాయి అనుకున్న ధరల కంటే ఇవి జరంత నిమ్మలం అనిపించే ముచ్చటే. మరి ఈ ధరలన్న రేపటిదాకా ఎట్లుంటాయో ఏమో గాని సగటు గరీబోళ్ళు బంగారం ధరలు చూసి గట్టిగానే బుగులు పడుతున్నారు ఇప్పుడు. పాలు కల్తీ, పెరుగు కల్తీ, ఉప్పు కల్తీ, పప్పులు కల్తీ, బిస్కెట్లు, చాక్లెట్లు, ఎచ్చం మసాలాలు, పచ్చళ్ళు, కారాలు, పొడులు, గిట్ల పండ్లు తోముకునే పేస్ట్ల కాడ నుంచి పెయ్యికి రుద్దుకునే సబ్బుల దాకా అన్ని కల్తీనే. అసలు కల్తీ లేని వస్తువు ఇంట్లో ఒక్కటన్నా ఉందా అనంటే చాలా మటుకు చెప్పుడు కష్టమే అన్నట్లు గిన్ని రకాల కల్తీ చేస్తున్న కంత్రిగాలు ఆఖరికి చాయ్ పత్తను కూడా ఇడిచిపెట్టలేదు. ఇక చూడుర్రి హన్మకొండ జిల్లాలో ఏమైందో. సీదా ముచ్చట్లకే పదాం. ఇగో గీడ 2 చేతులలో 2 గిలాసులు పట్టుకొని దొంగ శాపత్ ఏదో అసలు శాపత్ ఏదో పరీక్ష చేసి చూపిస్తుంది చూడ్రి. ఈ సార్ పేరు కృష్ణమూర్తి, హన్మకొండ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్. అయితే గూడెప్పాడు సెంటర్ దగ్గర పట్టున్న మాటల నకిలీ శాపత్ అమ్ముతున్నారని ముచ్చటెరకైందట. ఇగే ఉంది దన్ను అని బండేసుకొచ్చిన అధికారులు పోలీసుల ముంగట్టే చెకింగ్ చేసిర్రు. ఇక దాంట్లో అసలు మాలేదో కల్తీ మాలేదో వాళ్ళే చెప్తున్నారు చూడురే. నా కుడి చేతిలో ఉన్నది నకిలీ టీ పొడి. ఇది మామూలుగా సాధారణంగా నీళ్ళు వేయగానే కలర్ మారుతుంది. చూడండి, మీరు వెంటనే క్షణాల్లో గమనించవచ్చు దీన్ని. చూడండి, ఇలా ఏమంటే వెంటనే రెడ్ కలర్లో వచ్చేస్తుంది. ఇది నకిలీ టీ పొడి, హెయిర్ డై కలర్, ఇతరత్ర కలర్తో కలిపిన నకిలీ చాయ్ పత్తా. ఇది వెంటనే మనకు క్షణాల్లో మామూలు సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీరు పోసినా కానీ ఇలా చేంజ్ అయ్యింది. ఈ ఎడమ చేతిలో ఉన్నది బ్రాండెడ్ జెమినీ టీ పౌడర్. ఇది వెంటనే కలరు మార్పిడి జరగదు. ప్లస్ మనం రోజు ఇంట్లో గమనిస్తాము, వేడి నీళ్ళలో బాగా ఉడకబెట్టినాక చాయ్ పత్తా కిందికి వచ్చి కలర్ పైకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. చూసిరా, నకిలీ శాపత్తా నీళ్లు పోయంగానే అదేదో పొయ్యి మీద గంటలు పెట్టి కాగబెట్టినట్టు వెంటనే కలర్ మారింది. అదే అసలైన శాపత్తలో నీళ్లు పోస్తే అది అడుగులో చేరింది. లెక్కకైతే ఒరిజినల్ శాపత్తను బాగా మరగబెడితే తప్ప కలర్ రాదు. అసలుంటిది ఈ పనికిరాని అల్కదక్కువ ఇసం శాపత్తా మాత్రం నీళ్ళు ఇట్లా పోసినవో లేదో వెంటనే రంగు మారింది. ఇట్లా అడ్డమైన రంగులు ఇసం మందులు కలిపి శాపత్తా అమ్ముతురు. జర వాటితో పైలంగుండురి. కుళ్ళ శాపత్తాల జోలికి పోనే పోకురి. ఒకవేళ పోతే మాత్రం ఇట్లా నీళ్లు పోసి చెకింగ్లు చేసుకోరి. కలర్ మారిందంటే అది నకిలిది, కలర్ మారకుంటే అది అసలుది అని చెప్పుకొస్తున్నారు అధికారులు. అంతేకాదు, ఏ శాపత్తా కొన్నా మంచి బ్రాండెడ్ కంపెనీ కొనుక్కోరి. అంతేగాని అగ్గోసాగలు వస్తున్నాయని కొంచెం మాత్రం హాస్పిటల్ బిల్లులకు మీ ఆస్తులు అమ్ముకోవాలి పైలం అని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి చెకింగ్లు చేసి దొంగ శాపత్తాన్ని తేల్చి పడేసిన అధికారులు అందాజ 40 కిలోల శాపత్తాను సీజ్ చేసి దుగ్నపోల మీద కేసులు లసిపోయారట. చూడు రే ఎంత పని మంత్రులున్నారో, వీళ్ళ చేతులకు అగ్గిదలుగా అని తిట్టుకోబట్టిర్రు ఈ ముచ్చట చూసిన జనాలు.